మరి ఆనాడు కేసీఆర్ గారు ఏదైతుందో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ నాయకుడిగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కేంద్ర ప్రభుత్వపై ఒత్తిడి తేవటంలో భాగంగా ఏదైతుందో వారు రాజీనామా చేసి పోటీ చేశారు. అప్పుడు ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ మరి నన్ను 2 పర్యాయాలు వారితో పోటీ నిలవడానికి అభ్యర్థి ఎంపిక చేయడం జరిగింది. దాని ప్రభావం ఒక విధంగా నేను తెలంగాణను వ్యతిరేకిస్తున్నట్టుగా నేను భావన ఏర్పడి 2009లో నేను ఎన్నికల పరాజయం చూడటం జరిగింది. నాకు 14 పర్యాయాలు బీఫామ్ ఇచ్చిండ్రు. డెఫినెట్లీ ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. ఏ అభ్యర్థిని కానీ ఎన్నికలు పోటీ చేసే అవకాశం కల్పించడము వారి సమర్థతను బట్టి ఉంటుంది. సమర్థత లేని వారికి ఏదైతుందో ఏ రాజకీయ పార్టీ కూడా అవకాశాలు కల్పిస్తుందని చెప్పి నేను భావిస్తాను. అంటే మీరు పార్టీ మారబోతున్నటువంటి సందర్భంలో పార్టీ మారడం అనేది బేసిక్ ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ ఏదైతున్నదో వాళ్ళు ఎన్నికలు చేసిన వాగ్దానాలు అమలు చేయలేకపోవటము, వాస్తవంగా ఏదైతుందో వీళ్ళ కేసీఆర్ గారి పాలన దశాబ్ద కాలం ఏదైతుందో 2023లో ఇంకా అంతకంటే బెటర్ పాలన ఇస్తామని ఒక భావన అభిప్రాయం కలిగించి అధికారానికి వచ్చినమే. ఇక్కడ వాట్ హ్యాపెండ్ ఎగ్జాక్ట్లీ వీళ్ళు తిరోగమన చర్యగా చెప్పంటూ నేను ముఖ్యంగా రైతాంగం వారికి కావాల్సినటువంటి ఒక పెట్టుబడి సౌకర్యాలు కేసీఆర్ రైతు బంధు కార్యక్రమాన్ని ప్రవేశపెడితే 2 పంటలు ఎగ్గొట్టిందని చెప్పంటూ నేను ఇప్పుడు 3వ పంట రబీకి సంబంధించి కూడా ఏదైతుందో ఇంతవరకు పూర్తి స్థాయిలో చెల్లింపు లేదని చెప్పంటూ నేను వీళ్ళు ఏదైనా కానీ బెటర్ ఆలోచించి ముందుకు పోతామని చెప్పంటున్నా. ఇవాళ ఏమైపోయింది 2.5 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలు చేసిన వాగ్దానాలను నెరవేర్చలేకపోవటమే కాదు, ఎన్నికలు చేసిన వాగ్దానాలు నెరవేర్చలేకపోవటమే కాకుండా తిరోగమన చర్యగా ప్రయాణం చేస్తుంటే ఏ పార్టీ ఎవరైనా కానీ అటువంటి పార్టీకి కొనసాగే ప్రయత్నం చేస్తారా?